ముందుకు తీసుకెళ్ళడం, ఆ కమ్యూనిటీ ఫీలింగ్. ఎందుకంటే మన క్యాస్ట్ని మనం మర్చిపోయాం, క్యాస్ట్ గురించి మనం మాట్లాడకపోతే మన తల్లి తండ్రిని అవమానించినట్టు ఉంటుంది. ఈరోజు చాలా కమ్యూనిటీలు ఉన్నాయి, చాలా క్యాస్ట్లు ఉన్నాయి, చాలా వాళ్ళు గొప్ప ఉన్నత స్థాయిలో ఉన్నారు, కాదంటలేదు. కానీ కాలం మారింది. ఈరోజు చాలా అంటే సోకాల్డ్ కింద ఉన్న క్లాస్ ఈరోజు పైన ఉన్నత స్థాయిలో ఉన్నారు, ఉన్నత పొజిషన్స్లో ఉన్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్స్ ఏంటంటే ఇప్పుడు యూత్కి అంటే మేము కూడా చేయవచ్చు అని చెప్పి మాకు కూడా ఒక డాక్టరేట్ ఆ పీసీ యూనివర్సిటీ నుంచి వచ్చింది. ఇది ఒక రికగ్నిషన్ అండి, ఆయన చేసిన ఒక సర్వీసెస్కి రికగ్నిషన్. అండ్ ముఖ్యంగా అంటే నేను దాదాపు ఒక 10 years నుంచి నాకు పరిచయం ఉంది. మల్లేష్ నాకు పరిచయం చేశారు, షూటింగ్స్ అన్నీ వస్తుంటారు, ఆయన వస్తారు, షూటింగ్ చూస్తుంటారు. నా మీద ఒక ప్రత్యేకమైన ఒక అభిమానం, ప్రేమ. ఎందుకంటే సినిమాలు హీరోగా యాక్షన్ ఫిలిమ్స్ ఇవన్నీ పక్కన పెడితే అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామిగా, రామదాస్లా రాముడి క్యారెక్టరు, ఈ సత్యనారాయణ స్వామి, ఈ సినిమాలతో ఆయనకి ఒక వేరే క్రేజ్. ఎందుకంటే ఆయనకి దైవ భక్తి చాలా ఉంది, ఆధ్యాత్మిక విషయంలో చాలా ఇన్వాల్వ్ అవుతారు. చాలా టెంపుల్స్కి ఆయన డొనేషన్ చేయడం. ఇప్పుడు కూడా మల్లికార్జుగిరిలో ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ అలా అంటే వ్యాయామశాల పక్కన ఉంటే దానికి కూడా ఆయన కాంట్రిబ్యూషన్ ఉంది. పిల్లర్స్ని పెట్టి ముందు తీసుకెళ్తున్నాడు, ఇంకా పనులు ఉన్నాయి. అలాగే చాలా విషయాల్లో ఆయనకి ఏంటంటే ఒక వెల్ఫేర్ చేయాలి, సొసైటీకి మంచి చేయాలి అని. ఇక్కడ ఏంటంటే కులం గిలం కాదు, జనరల్గా హిందూయిజం మీద ఒక భక్తితో ఆయన చేయడం. ఆ విధంగా ఆయన అంటే నాకు చాలా గౌరవం, చాలా మర్యాద. ఏజ్ అంటే ఇందాక ఏజ్ గురించి చెప్పారు, ఆయన ఏజ్ గురించి ఏమి కేర్ చేయకుండా ఆయన ఏంటంటే ఉదయం లేచి ఆయన వెళ్ళిపోతూనే ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు. మాకే కొన్నిసార్లు పాపం పెద్ద ఆయన అంత దూరం వస్తున్నారు, ఈ ఎండలు ఎందుకు వస్తారని చెప్పి చెప్తుంటాం. ఆ మీద ఈరోజు ఒక అభిమానంతో, గౌరవంతో ఆయనకి ఏదైతే సర్టిఫికేట్ ఇచ్చారో వాళ్ళకి ముందు ధన్యవాదాలు చెప్తూ, నిజంగా ఆయనకి అభినందిస్తూ, అదే మాదిరిగా ఒక ఇన్స్పిరేషన్గా యూత్ అందరికీ, ఎందుకంటే మా గౌడ కమ్యూనిటీలు కూడా అందరూ ఈయన్ని చూసి ప్రతి ఒక్కరికి ఏంటంటే ఒక అప్రిషియేషన్ రావాలి, ఆ అప్రిషియేషన్ కోసం పనిచేయాలి. సో ఆ విధంగా అందరికీ నా బెస్ట్ విషెస్ అండి. కాకపోతే ఈ టేబుల్ మీద వస్తున్నప్పుడు మల్లేష్ నాకు చాలా సంవత్సరాల నుంచి నాకు పరిచయం. ఆయన విలేజ్లో ఆయన స్థాయిలో ఆయన ముందుకు వస్తున్నారు. సో నెక్స్ట్ ఇక్కడ బాలరాజ్ గౌడ్ ఉన్నారు. ఆయన పత్రిక విషయంలో ఒక సీనియర్ జర్నలిస్టుగా ఆయన డైరీలు, క్యాలెండర్లు ఆ మాదిరిగా వేస్తూ, సేమ్ టైం కమ్యూనిటీలో కూడా ఎంతమంది గొప్పవాళ్ళు ఉన్నారో, ఎంతమంది కొంత విషయాలు తెలియాలో వాళ్ళందరికీ క్యాలెండర్లో, ఆయన క్యాలెండర్ ఉంది, ఇయర్లీ క్యాలెండర్ ఉంది, ఆ క్యాలెండర్లో ఫొటోస్ వేసి వాళ్ళ బయోగ్రఫీ లేకపోతే వాళ్ళ బర్త్డేస్ వేస్తూ ఆ విధంగా కమ్యూనిటీకి సపోర్ట్ చేస్తూ, మరి మిగిలిన వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకొని కూడా ఆయన కొన్ని మంచి పనులు చేస్తుంటాడు. అదే మాదిరిగా ఇక్కడ శ్రావణ్ గౌడ్, ఆయన నాన్నగారు ఉన్నారు ఇక్కడ, జయంత్ గౌడ్ గారు. జయంత్ గౌడ్ గారు మీకు అందరికీ తెలుసు, సర్వే సర్దార్ పాపన్న సినిమా తీశారు, దాంట్లో హీరోగా ఆయన యాక్ట్ చేశారు, దాంట్లో నేను పాపన్న ఫాదర్గా యాక్ట్ చేశాను. సో పాపన్న స్టోరీని చేయాలి, అది కమర్షియల్గా ఆడదని తెలుసు, అయినప్పటికీ అది ఏంటంటే ఒక వీడియోగా, ఒక క్యాసెట్గా ఉండిపోతుంది, ఆ పాటలు ఉండిపోతాయి చెప్పేసి ఆయన చాలా ధైర్యంగా చేశారు. పాపం చాలా లాస్ కూడా అయ్యారు. అయినా దాని గురించి పట్టించుకోకుండా ఎక్కడైనా సరే సర్వే సర్దన్న పాపన్న స్టాచ్యూ ఉంటే వెంటనే ఆయన పాకెట్ నుంచి తీసి అమౌంట్ ఇవ్వడం, అంటే చేయండి, బాగా చేయండి అని చెప్పేసి ఆయన కాంట్రిబ్యూషన్. అదే మాదిరిగా జయంతికి కానీ వర్ధంతికి కానీ ఆయన వచ్చి ఖర్చు పెట్టడం, మన గౌడ్స్ అందరిని తీసుకెళ్ళడం. అండ్ ఈ మధ్య ఏంటంటే అవార్డ్స్ ఆయన కేవలం ఏదో ఒక గౌడ్ ఫీలింగ్ ఉండకూడదని చెప్పేసి ఈ పైటి జయరాజు గారు, కత్తి కాంతారావు గారి మీద కూడా ఆయన అవార్డ్స్ పెట్టడం జరిగింది. నేను లాస్ట్ టైం వెళ్ళాను, సో ఈసారి కూడా 3వ తారీఖు పెట్టారు. సో ఆ విధంగా ఏంటంటే సినిమా పరంగా కొన్ని ఎవరైతే నెగ్లెక్టెడ్ హీరోస్ ఉన్నారో, ఎవరైతే నిజంగా వాళ్ళకి ఫోకస్ రావాలో వాళ్ళ గురించి ఆయన అవార్డ్స్ అరేంజ్ చేసి ఆయన చేయడం జరుగుతుంది. అండ్ కమ్యూనిటీ కూడా ఆయన బాగా సర్వీసెస్ చేస్తున్నారు. అట్లా ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళది ఏంటంటే మన గౌడ్స్కి ఏం చేయాలి, వాళ్ళు ఏ విధంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే వాళ్ళు ఏ విధంగా వాళ్ళని సేవ్ చేయాలి. కాలం మారుతుంది, టైం కూడా చేంజ్ అవుతుంది కాబట్టి ఆ విధంగా ఆలోచిస్తున్నారు. సో ఈ సందర్భంగా అంటే ఇది వచ్చేసి మెయిన్గా ఈ ప్రోగ్రామ్ వచ్చి పెట్టింది మన చింతల మల్లేష్ గారి కోసమే. కానీ ఈ సందర్భంగా నేను ఈ మధ్యలో ఏంటంటే అసలు ఏజెన్సీ ప్రాంతంలో ఏంటంటే చాలామంది గౌడ్స్ ఎప్పటి నుంచో 50s ఉంటున్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చాలా అంటే వాళ్ళ పాపం నష్టాలు ఉన్నారు. ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు చేస్తున్న వృత్తి ఏదైతే ఉందో అది ఇప్పుడు చేయడానికి లేదు. అలాగే ఇప్పుడు ఏంటంటే అక్కడ కొన్ని రూల్స్ రావడంతో ఏదైతే మన గౌడ్లు అంటే వాళ్ళు దేని మీద ఆధారపడుతున్నారో అది వాళ్ళు అనుభవించలేకపోతున్నారు. ఇవన్నీ ఏంటంటే కాన్స్టిట్యూషన్లో ఉంది, ప్లస్ ఇంకేంటంటే ఇక్కడ ఆర్టికల్స్లో ఉన్నాయి. బట్ అది ఏంటంటే అది అమలుకి రావట్లేదు, అది
అలాగే ఆగి ఉంది. బికాస్ దే నీడ్ టు గెట్ ఎస్టీ స్టేటస్. అక్కడ ఉండాలంటే ఏజెన్సీ ఏరియాలో